హాయ్ ఎవ్రీవన్. నేనైతే మా ఇంటి దగ్గరున్న ఫార్మర్స్ మార్కెట్‌కొచ్చాను. ఇక్కడొకటి చూపిస్తా చూడండి. ఇవి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నేనైతే కామెంట్స్‌లో చెప్తాను. రివీల్ చేస్తాను నేమ్. ఇక్కడ నేను చూసిన కొన్ని వెరైటీ ఐటెమ్స్ అన్నీ చూపిస్తున్నా ఈ వీడియోలో. ఇవి చూసారు కదా! ఇవన్నీ కూడా డ్రైడ్ ఫ్లవర్స్ అంటే ఎండిపోయిన పువ్వులనమాట. వాటితో బొకేస్ చేశారు. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి కదా! అసలు ఎండిపోయిన వాటిలానే లేవు. చూసారా? చాలా బావున్నాయి. అండ్ ఇక్కడ బెర్రీస్ అయితే చాలా చీప్‌గా అమ్ముతున్నారు. క్రౌడ్ చూసారా ఎలా ఉన్నారో? సేమ్ ఇండియాలోలానేనండి. ఆఫర్స్ ఉంటే తెగ వెతుక్కొని మరి కొనుక్కుంటున్నారు చూసారా? నాకు సేమ్ అలానే అనిపించింది. ఇండియాలో కూడా ఏమైనా ఆఫర్స్ ఉంటే జనాలందరూ అక్కడ ఉండి కొనుక్కుంటా ఉంటారు గదా! నెక్స్ట్ మేమైతే ఈ పాప్‌కార్న్ స్టాల్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ ఫ్రెష్‌గా క్యారమలైజ్డ్ పాప్‌కార్న్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బావుంది. ఫస్ట్ టైమ్ నేను పాప్‌కార్న్ అసలు బాల్స్‌లా ఉందనమాట. షేప్ గూడా డిఫరెంట్ ఉంది. అండ్ చాలా బావున్నాయి. మీరెవరైనా కూడా అసలు కేడబ్ల్యూసీ ఏరియాలో ఉంటే ఖచ్చితంగా ఈ ఫార్మర్స్ మార్కెట్‌కి వెళ్ళండి. ఇది సెయింట్ జాకబ్స్ ఫార్మర్స్ మార్కెట్. ఇదైతే చాలా పెద్దది. ఇక్కడ నేను కొన్ని జూసాను. అసలు ఇండియాకి రిలేటెడ్ థింగ్స్ అన్నమాట. ఇవి చూసారా? దేవుడి విగ్రహాలు ఎంత బావున్నాయి కదా! ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే నాకు చాలా నచ్చింది. ఈ విగ్రహాలు కాస్ట్ అయితే అక్కడ మెన్షన్ చేసలేదు. సో, నేనైతే అడిగాను. ఒక్కొక్క విగ్రహం వాళ్ళు 2000-3000 చెప్పారనమాట. ఇదైతే పెద్ద శివుడి విగ్రహం. మరి ఇదెంత చెప్తారో నాకైతే చాలా కాస్ట్‌లీ అనిపించింది. దీనికన్నా ఇండియాలో కొనుక్కోవడం బెటర్ కదా! అనిపించింది. అంటే మీరు చెప్పండి వర్తేనా 2000 పెట్టి ఆ విగ్రహం కొనుక్కోవడం? చాలా చిన్న విగ్రహాలవి. ఇక్కడైతే మన ఫుడ్ జూసారా? ఇడ్లీ, సమోసా అండ్ టీ కూడా అమ్ముతున్నారు లోపల ఫుడ్ కోర్ట్స్‌లో. ఇడ్లీకి చాలా ఇంకా మేమైతే లోపలంతా తిరిగేసి నా ఫేవరెట్ ఐటెమ్ కొనుక్కోవడానికైతే వచ్చేసాను. నేనిక్కడికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఇదైతే కంపల్సరీ కొనుక్కుంటాను. నాకు ఆరెంజెస్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడైతే ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ అయితే అమ్ముతారు. అది కూడా కోల్డ్ ప్రెస్ ఆరెంజ్ జ్యూస్ అనమాట. అసలు షుగర్ గానీ, వాటర్ గానీ ఏమి యాడ్ చేయరు. చాలా అంటే చాలా బావుంటుంది. మీరెవరైనా వెళ్తే కంపల్సరీ ట్రై చేయమని చెప్తా నేనైతే మాత్రం ఇది. అండ్ ఇంకా ఆ రోజైతే సాటర్‌డే. ఈ మార్కెట్ ఓన్లీ సాటర్‌డే అండ్ వెడ్నెస్‌డే మాత్రమే ఓపెన్ అయ్యి ఉంటది. అండ్ అన్ని షాప్స్ అయితే సాటర్‌డేనే ఓపెన్ అయ్యి ఉంటాయి. సో, మేమైతే సాటర్‌డే వెళ్ళాం. సో, లాస్ట్‌లో నాచోస్ తింటూ ఎండ్ చేసేసాం. మీకెలా అనిపించింది ఈ ఫార్మర్స్ మార్కెట్ నచ్చిందా?